ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ అన్న కెరీర్లో ఫ్యాన్స్ నుంచి రెగ్యులర్ ఆడియన్స్ నుంచి లీస్ట్ హైప్ ఉన్న మూవీ అంటే ఈ రాజాసాబే. ఇది బస్కెట్ అయినా పర్లేదు, నెక్స్ట్ మాకు సలార్ కలికెటటు ఉన్నాయని లెక్కలు కూడా వేసుకుంటున్నారు. ఎందుకంటే ఫ్లాప్స్లో ఉన్న మారుతి మావ డైరెక్టర్, ఇంకో పక్కేమో వరసపెట్టి దెబ్బల మీద దెబ్బలు తింటున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్. మరి వీళ్లద్దరినీ సేవ్ చేయడానికి ఒక బాహుబలి అడుగుపెట్టాడు కూడా. ఆ బాక్స్ ఆఫీస్ బాడీని గనుక సరిగా డీల్ చేసుకుంటే ఫుల్ డబ్బు తినేయొచ్చు. పడిపోయిన మారుతి అని విశ్వప్రసాద్ గారి ప్రాణాలు కూడా లేచినుంచి ఉంటాయి. అలా మారుతి మామకి వచ్చిన ఈ ఒక్క గోల్డెన్ ఆపర్చునిటీని ఆయన ఎలా వాడుకుంటారు అనేది అందరిలోన ఒక డౌటే. 400 కోట్లు పోయిన బడ్జెట్ని ఈయన ఎలా హ్యాండిల్ చేస్తారురా, మరో ఓమ్రత అవుతాడా ఏంటి అని వాళ్లందరికీ ఒక టీజర్, జస్ట్ ఒక్క టీజర్తో పిన్ డ్రాప్ సైలెంట్ చేసి పడేశాడు. ఈ సినిమా స్టార్ట్ చేయకముందు బాయ్కాట్ మారుతి అని ట్రెండ్ చేసిన ఫ్యాన్సే ఇప్పుడు నీకు గుడి ఎక్కడ కట్టమంటావా అని అడిగే స్టేజ్కి ఈ టీజర్ మార్చేసింది. అండ్ ఇదంతా నేను ఎలివేట్ చేయడానికి చెప్పట్లేదు. హానెస్ట్ గా నేను అసలు ఈ క్వాలిటీని ఎక్స్పెక్ట్ చేయలేదు. పోస్ట్ పోన్ల మీద పోస్ట్ పోన్లు అవుతుంది. ఇంకో పక్క కొన్ని రీషూట్స్ జరుగుతున్నాయి. సిజీ వర్క్ బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే అసలు పాజిటివ్ వైబే బిల్డ్ అవ్వలేదు నాకు. బటెక్కడో ఒక చిన్న హోప్ అయితే ఉంది. బికాజ్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్ జస్ట్ న్యూట్రల్ ఆడియన్ అయిన నన్నే ఈ టీజర్ ఫస్ట్ ఇంప్రెషన్లో ఇంప్రెస్ చేసిందంటే రెబెల్ ఫ్యాన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్గా హారర్ కామెడీ అడ్వెంచర్ అనేది యూనివర్సల్ జాన్ర. కరెక్ట్ వేలో దీన్ని ప్రెజెంట్ చేస్తే ఫ్యామిలీ ఆడియన్స్ పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు. దీనికి ఏజ్ డిఫరెన్స్ అనేది ఉండదు. అదే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. నార్మల్గా ప్రభాస్ అన్నతో అవుట్ కామెడీ ఫిలిం చేసిన కొంతవరకు వర్కవుట్ అవ్వచ్చేమో కానీ హారర్ ఇంక్లూడ్ చేయడం చాలా యూనిక్ థాట్. అసలు మారుతిగారు దీన్ని ఎలా ఆలోచించారో ఫస్ట్ ఈ విషయం తెలియగానే డౌట్ వచ్చింది, కానీ టీజర్ ప్రెజెంటేషన్ చూశాక చాలా రైట్ ఛాయిస్ తీసుకున్నారు అనిపించింది. ఎందుకో ఈసారి ఈయన చాలా గట్టి కమ్బ్యాక్ ఇస్తారు అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ సిజీ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే 10 అవుట్ ఆఫ్ 10 ఇచ్చేస్తా అని చెప్పను, ఎందుకంటే కొన్ని షాట్స్ అంత కుదరలేదు. ఫీడ్బ్యాక్ చూసి ఎలాగో ఫైనల్ ప్రాసెస్లో బెటర్ చేసుకుంటారు. కానీ ఓవరాల్ సిజీ క్వాలిటీ ఫుల్ సాటిస్ఫై చేసింది. 80% టీజర్ అంతా విఎఫ్ఎక్స్ మీద డిపెండ్ అయింది. అది బిస్కెట్ అయి ఉంటే టీజర్ మీద దీని ఇంపాక్ట్ చాలా పడదును. బట్ రిలీజ్ లేట్ అయి సినిమా మీద బ్యాక్లాష్ వస్తున్న ప్రెజర్ ఫీల్ అవ్వకుండా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి చాలా ఎఫర్ట్ పెట్టారు. ఆ క్రియేచర్స్ గానీ హారర్ ఎలిమెంట్స్ గానీ, ముఖ్యంగా ఆ బుద్ బంగళా డిజైనింగ్, ఇవన్నీ విజువల్గా చాలా బాగా నచ్చాయి. మారుతి మావ మైండ్లో ఇంత విజన్ ఉందాని లిటరలీ షాక్ అయిపోయాను. హారర్లో ఇలాంటి లెవెల్ అవుట్పుట్ అని నేనైతే ఎప్పుడు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయలేదు. అదే నన్ను ఈ సినిమాకి తీసుకెళ్లే ఫస్ట్ యూనిక్ సెల్లింగ్ పాయింట్. ఇది వర్కౌట్ అయిందంటే పక్కా బ్లాక్ బస్టర్ కొడతది. అఫ్కోర్స్ స్టోరీ కొంచెం రెగ్యులర్ అయినా కామెడీ వర్కౌట్ అయితే ఇట్ విల్ బి ట్రీట్. ఎందుకంటే హారర్ మూవీ స్టోరీస్ ఈజీగా ప్రొడక్ట్ చేయొచ్చు. ఇందులో కూడా అది అర్థమైనంత మట్టుకు దెయ్యం ఉంటుంది, ఇంట్లో ఫ్యామిలీ దిగుతుంది, అందరినీ భయపడుతుంది. మన హీరో దీన్ని ఎలా ఫేస్ చేసి అందరినీ సేవ్ చేశాడు అనేది మూవీలో చూపిస్తారేమో. ఇది నా చిన్న గెస్ అంతే, కానీ ఆ దెయ్యంగారి తాలూకా బ్యాక్ డ్రాప్ మాత్రం చాలా ఎంగేజింగ్ ఉండాలి. సినిమాకి అదే సోల్ థింగ్ అవుతుంది. అండ్ ఈ దెయ్యంగా సంజయ్ దత్తగారిని చూపించిన విధానం క్రేజీ ఉంది. ఆయన లుక్స్ అండ్ మేకోవర్తోనే టెర్రర్ తెప్పించేశారు. నిజంగా రాంప్ లుక్స్ అండ్ ప్రభాస్ అనేది ఈ లుక్ గుర్తుంచుకోండి. సినిమా వచ్చాక మాట్లాడుకున్నాం, థియేటర్ షే అయిపోద్ది. ఇంక టెక్నికల్గా టీజర్ అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. కార్తీక్ సినిమాటోగ్రఫీ, తామనన్న మ్యూజిక్ డ్యూటీ. యాక్చువల్గా టీజర్లో రాజ్యసభ థీమ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వస్తుంటే లిరిక్స్ అంత క్లారిటీ లేవు, ఫాస్ట్ ఫేస్లో వెళ్ళిపోతుంది. కానీ బీట్ అయితే బాగుంది. అండ్ సీన్స్ కొంచెం అటు ఇటు ఉన్నా ఆ లోడ్ తెలియకుండా తమనని డ్యూటీ చేసేస్తాడులే, అందులో డౌట్ ఏం లేదు. సాంగ్సే చూసుకోవాలి. నాకైతే టీజర్ నుంచి ఒక్క మేజర్ కంప్లైంట్, కొన్ని సిజీ షాట్స్ ఇంకా ప్రాపర్ బ్లెండ్ అవ్వాలి. అండ్ ఫైనల్లీ మన డార్లింగ్ గురించి. ప్రభాస్ అన్న ఫైట్స్ బాగా చేస్తారు. ఆ కట్అవుట్ ఎలివేట్ చేసుకుంటూ వెళ్ళపోతే రిపీటెడ్లో సలార్ ఫైట్ చూసినట్టు చూసేస్తారు జనం. ఇవన్నీ పాన్ ఓల్డ్ ఆడియన్స్కి ఉండే ఒక ఐడియా. కానీ మన హీరోకి వింటేజ్
టైంలో ఎలాంటి కామిక్ సమ్స్ ఉందో మన తెలుగు హీరోస్లో చాలా కొద్దిమంది మాత్రమే జెన్యూన్ హ్యూమన్ని జనరేట్ చేయగలుగుతారు. ఫైట్స్, యాక్షన్, ఎమోషన్ ఇవే కాదు, హ్యూమర్ని కూడా అదే రేంజ్లో డెలివర్ చేయగలిగే హీరోలో ప్రభాస్ అన్న ఒకరు. యాక్చువల్గా కల్కి మూవీలో హ్యూమర్ సండి కొంచెం వాడుకున్నారు. నాగస్విన్ కామెడీలో మాస్టర్ చేసిన మారుతిగారు అయితే ఫుల్గా వాడేసుకుంటారని అర్థమైంది. నిజంగా మనకి మన వింటేజ్ ప్రభాస్ని గుర్తుచేశారు. ఇంకా రెస్ట్ ఆఫ్ ది ఆడియన్స్కి అయితే ఇది ప్రభాస్ అన్న గారిలో కొత్త యాంగిల్సో, అందుకే ఈ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ప్రాపర్ సెట్ అయిందంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమా. నాకైతే పర్సనల్గా ప్రభాస్ అన్న కామిక్ సెన్స్ చాలా ఇష్టం. ఎందుకో కొంచెం బుజ్జిగడి వైపు తీసుకొచ్చింది ఇది. ఇంకా కామెడియన్స్లో చాలా మంది కాస్టింగ్ ఉన్నారు, కానీ సప్తగిరిగారి కామెడీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ప్రభాస్ అన్న ప్లస్ సప్తగిరిగారి కామెడీ చూడాలని ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఇంకా మన నిధి పాప మాలవిక మోహన్ రీది కుమార్ వీళ్ళని కథలో ఎలా వాడుకుంటారో తెలీదు, కానీ ఈ ఒక్క షాట్ మాత్రం దెయ్యాలు కూడా టెంప్ట్ అయ్యేలా ఉంది. జస్ట్ హారర్ కామెడీతోనే కాదు, క్లీవేస్తో హీట్ ఎక్కింగ్ చేస్తాడేమో మారుతి మామ. ఎనీవేస్, టీజర్ రిలీజ్ అయ్యే ముందు వరకు నాకు ఈ మూవీ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు, కానీ ఒక్క టీజర్ నా పర్స్పెక్టివ్ని మార్చేసింది. హైప్ మీటర్ జయ అని లేచింది. అండ్ బ్రేక్ డౌన్ వీడియోలోవి ఆఫ్టర్ ట్రైలర్ రిలీజ్ మాట్లాడుకుందాం. ఫైనల్లీ టీజర్ చూసాక మీ హానెస్ట్ ఒపీనియన్ మాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్యూ.